రండి, ఉపవాస ప్రార్థనలో ప్రవేశించమని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. కాబట్టి యేసు ప్రభువారి యొక్క జీవితంలో 40 దినములు ఉపవాస ప్రార్థన మనం చూస్తున్నాం. యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 ఉపవాస ప్రార్థన అని 40 కోణముల కొరకైన ఉపవాస ప్రార్థన, 40 అనుభవాలను మనం చూస్తున్నాం. ఇంకా చాలా ఉంటాయి, కానీ ఒక 40 చూస్తాం. దాంట్లో ఇప్పటికే ఎన్ని వారాలు చూస్తూ వచ్చాం? ఇది ఎన్నో వారం? ఇది 10వ వారం పట్టుకుంటా నాకు తెలిసి. దరిదాపు 9 వారాలే ఏమో అయిపోయినట్టుండే కదా. లాస్ట్ వీక్ 8వదా 9వదా? లాస్ట్ వీక్ 9 జరిగింది, 10వ వారం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే 10వ కోణాన్ని మనం చూస్తున్నాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా మనం పరీక్షించి నిదానించి మనం చూసినట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు మనకి తేటగా తెలియపరచబడుతూ వస్తున్నాయి. ఇక్కడ యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన, మొదటి ఉపవాస ప్రార్థనలో 40 భాగంలో ఉండి 40లో ఇప్పటికే మనము 9 చూస్తూ వచ్చాము. ఇది 10వ శనివారం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట ఉంది. ఏమనుంది? రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, ఒక సన్నివేశాన్ని ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. సాతానుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రభుతో సాతానుడు ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే. ఇది 2వ పర్యాయం యేసు ప్రభువారి గురించి మాట్లాడుతున్నటువంటి మాట. మొదటిగా చూసినట్లయితే 3వ వచనంలో ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే. ఇప్పుడు దేవుని కుమారుడు అయితే కాబట్టి మొదటిగా ఆ శోధకుడు మనం బైబిల్లో చూసిన కోణంలో చూసినట్లయితే 3వ వచనంలో నీ దేవుని కుమారుడు అయితే అని శోధిస్తున్నాడు. ఇక తర్వాత చూసినట్లయితే 6వ వచనంలో నీవు దేవుని కుమారుడు అయితే. మొదట దేవుని కుమారుడు అని ఆయన రుజువుపరచుకోవడానికి ఉపవాస ప్రార్థన అన్నది మనం 2వ వర్తమానంలో మనం చూస్తూ వచ్చే ఉపవాస ప్రార్థనలో. ఇప్పుడు చూసే మాట ఏంటంటే నీవు దేవుని కుమారుడు అయితే అని మళ్ళా రాయబడుతూ వచ్చింది. అంటే ఆయన దేవుని కుమారుడుగా ఉండటానికి లోకంలో ఉపవాస ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. సో ఆయన యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన దేనికంటే దేవుని కుమారుడిగా ఉండటానికి. దేవుని కుమారులు ఎలా ఉంటారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఉపవాస ప్రార్థన యొక్క జీవితంలో ఉపవాస ప్రార్థన యొక్క అనుభవంలోకి వచ్చి మరి ఉపవాస ప్రార్థన యొక్క అనుభవంలోకి వచ్చే దేవుని కుమారులు ఎలా ఉంటారంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి, మరి ఈ యొక్క నీ బిడ్డలుగా నీ సొత్తుగా వెలువబెట్టు కొనబడిన వారుగా నీ సన్నిధిలోకి వచ్చి ఈ రీతిలో ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాను మీకు కృపణిస్తున్నారు. వందనాలు. ఈరోజు తండ్రి ఉపవాస ప్రార్థన అంతా దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. మాతో మాట్లాడి మా అక్కడ తెచ్చమని ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభా మాకేం నేర్పించాలనుకున్నారు మీ చిత్తమేంటో బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మా జీవితాలు ప్రభా మేము ఎలా ఉండాలో కూడా మీరు బయలుపరచండి. మేము యేసు ప్రభువారి లాంటి ఉపవాస ప్రార్థన మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయమని, ఈరోజు కూడికి ఎంతో దీవెనకరంగా చేయమని, వచ్చిన వారందరూ వాడి స్తోత్రములు, రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి ఇల్లు జరగకుండా సహాయం చేయమని, దేవా మమ్మల్ని కూడా బలహీనుడిని మీరే బలపరిచి మీ పునరుద్ధాన శక్తి ద్వారా వాడుకొని మీరు మహిమ పొందమని కూర్చొని నీ ప్రజలకు వాక్యం అందిస్తానికి యోగ్యత లేని వాడిని నేను ఒప్పుకొంచు నీ మీద ఆధారపడుతూ నీ నడిపింపును కోరుకుంటూ మాతో మాట్లాడి మా అక్కడ తీర్చమని మీ ప్రియకుమారుడు మా ప్రభును మా రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. గత
గత దినముల్లో మనం చూసిన మాట ఏంటంటే దేవుని కుమారుడు అని రుజువుపరచుకోవడానికి ఉపవాస ప్రార్థన. ఇప్పుడు ఉపవాస ప్రార్థన దేని కొరకు అని అంటే అసలు దేవుని కుమారుడుగా ఉండటానికి. అంటే దేవుని కుమారులు ఏం చేస్తారు అంటే దేవుని కుమారుడుగా ఉంటూ ఏం చేస్తారు? దేవుని కుమారుడుగా ఉండడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. దేవుని కుమారుడుగా ఉండటానికి అని అంటే అప్పుడు ఆయన దేవుని కుమారుడు కాదా అని కాదు నేను అంటాను. అంటే భూమి మీదకి వచ్చాడు కాబట్టి రక్తమాంసాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడుగా ఆయన జీవించడం కొరకు ఉపవాస ప్రార్థన. దేవుని కుమారులు ఎలా ఉంటారు అని మనం చూసినట్లయితే మొదటి మాటని దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 43వ వచనం. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. కాబట్టి మొదటి మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు చాలా మంది చెబుతున్న మాట ఏంటంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కాబట్టి, ఆయన దేవుని కుమారుడు అంటున్నాడు కాబట్టి నిజంగా దేవుని కుమారుడు అయితే దేవునికి ఇష్టడైతే శిలువ మీద నుంచి దిగుతాడు అని ఇక్కడ కొంతమంది హేళన చేస్తూ వస్తున్నారు. అయితే వాళ్ళు చెప్పిన మాటలో ఒక సత్యం ఉంది. ఏమని? దేవుని కుమారుడైతే దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆయనకి ఇష్టడైతే, అంటే దేవుని కుమారులు ఎలాంటి వారు? దేవునికి ఇష్టమైన వారు. అందుకే చూడండి ఇక్కడ ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారంటే అయ్యా ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కదా, ఒకవేళ దేవునికి ఇష్టడైతే దేవుడు ఆయన్ని కిందకు దించుతాడో శిలువ మీద నుంచి దించుతాడనో ఇంకోటి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే వాస్తవానికి బైబిల్ ఏమో రాయబడుతూ వచ్చింది? దేవుడు మరణపు వేదన నుండి ఆయన తొలగించని రాయబడుతూ వచ్చింది. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన్ని దేవునికి ఇష్టడైతే కిందకు దిగమని వీళ్ళు అంటున్నారు. కానీ దేవునికి ఇష్టడు కాబట్టి, దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టడు కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మరణపు వేదన నుండి తొలగిస్తూ వచ్చాడు. వీళ్ళ ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్లయితే దేవుని కుమారులు ఎలా ఉంటారు అని మనం అంటే యేసు ప్రభువారు దేవుని కుమారుడిగా ఉండటానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. దేవుని కుమారులు ఎలా ఉంటారు అని అంటే మొదటి మాటనే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలా ఉంటారు? దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవునికి ఇష్టడిగా యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి మరణపు వేదన నుండి తొలగించబడ్డాడు. ఇంకా రాయబడుతూ వచ్చింది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. కాబట్టి యేసు ప్రభు వారు దేవునికి ఇష్టడు కాబట్టి, అంటే దేవుని కుమారుడు ప్లస్ దేవునికి ఇష్టడు. దేవుని కుమారులు ఎలా ఉంటారంటే మొదటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని యొక్క వాక్యంలో. దేవుని కుమారులు దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఎలా ఉంటారండి? దేవునికి ఇష్టలుగా. ఈరోజు మనం చేసే ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితంలో మనం దేవుని కుమారుడుగా కుమార్తెలుగా ఉన్నాము అని చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలా? దేవుని కుమారులు ఎలా ఉంటారు? దేవునికి ఇష్టలుగా ఉంటారు. సో మనం దేవుని కుమారులమైతే దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవునికి ఇష్టలైన వారిని ఏం చేస్తున్నాడు దేవుడు? ఖచ్చితంగా దేవుడు తప్పిస్తున్నాడు. మరణపు వేదన నుండి తప్పించలా? మరణపు వేదన నుండి తప్పించలా? అందుకే కదా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంటాడు కదా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ విజయమా నీ విజయం ఎక్కడ? మరణము ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే కదా. అంటే ఇక్కడ రాయబడినటువంటి విధానం ఏంది? యేసు క్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించాడని అర్థం. ఎలా జయించగలుగుతూ వచ్చాడు? దేవునికి ఇష్టడు కాబట్టి. ఎలాగో దేవునికి ఇష్టడు కాబట్టి అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇవన్నీ మాటలన్నీ కూడా దేవుని కుమారుల గురించి రాయబడుతూ వచ్చింది. కాబట్టి మొదటి మాటను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు కాబట్టి దేవుని కుమారులు ఎలా ఉంటారంటే దేవునికి ఇష్టలుగా ఉంటారు. సో దేవునికి ఇష్టలుగా వాళ్ళు ఉండటం ద్వారా మరణపు వేదన నుండి తొలగించబడతారు. మరణం నుండి కూడా తొలగించబడి మరణం పైన ఏం పొందుతారు? విజయాన్ని పొందుతారు. కాబట్టి మొదటి కోణం ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మనం ఉపవాస ప్రార్థన, యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థనలు చేస్తూ వచ్చారు. అది 40 దినముల ఉపవాస ప్రార్థనలో, ఇది మొదటి ఉపవాస ప్రార్థనలో 40 దినాలు ఉండే. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో ఈరోజు మనం 10వ కోణాన్ని చూస్తున్నాం, 10వ భాగాన్ని. దేని కొరకు? ఆయన దేవుని కుమారుడుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన. నీవు దేవుని కుమారుడు అయితే అంటే దేవుని కుమారుడుగా ఉండటానికి. దేవుని కుమారులు ఎలా ఉంటారు? సాతాను అన్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే. ఆయన నిజంగా దేవుని కుమారుడే. దేవుని కుమారులు ఎలా ఉంటారంటే మొట్టమొదటిగా ఆయనకి ఇష్టలుగా ఉంటారు. ఎవరికి ఇష్టలుగా? దేవునికి ఇష్టలుగా. దేవునికి ఇష్టలుగా దేవుని కుమారులు ఉంటారు కాబట్టి మరణం నుండి తప్పించబడుతున్నారు, మరణపు వేదన నుండి తొలగించబడుతున్నారు.
మరణపు పాశముల నుండి తప్పించబడుతున్నారు, మరణపు బాధ నుండి తప్పించబడుతున్నారు. కానీ మొదటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని కుమారులు, దేవునికి ఇష్టలు కాబట్టి మరణపు వేదన నుండి తొలగించబడుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితంలో మనం కూడా యేసు ప్రభువారు లాంటి ఉపవాస ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు దేవుని కుమారుడిగా ఉండడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. మనం దేని కొరకు? దేవుని కుమారుడుగా, కుమార్తెలుగా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని కుమార్తెలు ఎలా ఉంటారంటే దేవునికి ఇష్టలుగా ఉంటారు, దేవునికి ఇష్టలుగా ఉంటారు, దేవునికి అయిష్టలుగా ఉండరు. ఇష్టమైన వారి గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడుతూ వచ్చింది. ఇష్టమైన వారి గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడుతూ వచ్చాయి. కాబట్టి ఇక మొదటి కూడా మనం చూస్తున్నాం, మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఈరోజు మనం దేవుని కుమారులు అని చెప్పుకుంటే కుదరదు, కానీ మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవునికి ఇష్టలుగా అయితే, దేవుని కుమారులు కుమార్తెలు అని చెప్పుకుంటున్నాం కదా, మనం దేవునికి ఇష్టలుగా ఉంటే, దేవుని కుమారులు కుమార్తెలు ఎలా ఉంటారు? దేవునికి ఇష్టలుగా ఉంటారు. అలా ఇష్టలుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మరణం నుండి, ప్రతి పరిస్థితి నుండి కూడా తప్పించేవాడుగా ఉంటాడు. మనం కూడా తప్పించబడతాం. కాబట్టి మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. మొదటి మాట, దేవుని కుమారులు దేవునికి ఇష్టలై ఉండి దేవునికి ఇష్టలుగా ఉంటారు కాబట్టి వారు మరణం నుండి, అపాయం నుండి తప్పించబడతారు. ఈరోజు మన ఉపవాస ప్రార్థన దేవుని కుమారులుగా అంటే దేవునికి ఇష్టలుగా ఉండటం కొరకాయి, దేవునికి ఇష్టలుగా ఎప్పుడైతే ఉన్నామో అన్నిటి నుండి తప్పించబడతాం. అలా తప్పించబడటం కొరకాయి దేవుని కుమారులుగా, ఆయనకి ఇష్టమైన వారుగా మనం ఉండటం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటిది. ఇక రెండో కోణాన్ని మనం చూద్దామండి. రెండో భాగాన్ని మనం చూసినట్టు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో రెండో విషయం రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. శతాధిపతి ఆయనతో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపంలో జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. దేవుని కుమారులు అంటే ఎలా ఉంటారు? యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా జీవించడానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. దేవుని కుమారులు ఎలా ఉంటారు? దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవునికి ఇష్టలుగా ఉంటారు కాబట్టి మరణపు వేదన నుండి తొలగించబడుతున్నారు. రెండు, దేవుని కుమారులు ఎలా ఉంటారంటే ఇక్కడ రాయబడిన మాట, దేవుని కుమారులు అనేవారు వారి జీవితంలో ఒక అద్భుతమైన వారిగా ఉంటారు. ఎలా ఉంటారు? అద్భుతమైన వారుగా. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందు దేవుని కుమారుని అని చెప్పిన, మనిషి కుమారుడికి లోకానికి వచ్చానని చెప్పిన యేసు ప్రభువారిని ఎవరో నమ్మారా? నమ్మలా. వీడు దేవదోషణ చేస్తున్నాడు అని చెప్పని యేసు ప్రభువారి మీద నింద వేసి యేసు ప్రభువారిని సిలువకు అప్పగించారు. ఎప్పుడైతే సిలువ కార్యం జరిగిందో, ఆ సిలువ కార్యంలో యేసు ప్రభువారు ఆయన తన ప్రాణమును తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు, ప్రాణాత్మ దేహములు. అప్పుడేం జరుగుతూ వచ్చింది? యేసు ప్రభువారి యొక్క ప్రాణము తన దేహంలోంచి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు భూకంపం కలిగింది. ఏం కలిగిందండి? భూకంపం. ఈ భూకంపాన్ని చూసి అప్పటిదాకా ఆయన సిలువేండి అని చెప్పిన శతాధిపతి కానీ అక్కడ ఆయనతో ఉన్నవారందరూ కూడా ఇతడు నిజంగా దేవుని కుమారుడు అని ఒప్పుకొంచున్నారు. అంటే ఒక అద్భుతము. ప్రియులారా, దేవుని కుమారుడుగా ఉండటానికి యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. దేవుని కుమారుడు ఎలా ఉంటారంటే, రెండో మాట, అద్భుతములు చేస్తారు. వారే ఒక అద్భుతముగా నిలబడతారు దేవుని సన్నిధిలో. ఎలా ఉంటారు? వారే ఒక అద్భుతముగా, వారి జీవితం ఒక అద్భుతమైనదిగా ఉంటుంది. వారి జీవితం ఒక సాక్షార్థంగా ఉంటుంది. వారి జీవితమే అనేకులు వీళ్ళు దేవుని కుమారులను ఒప్పుకునేటట్టు ఉంటుంది. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సన్నిధిలోకి వస్తూ, దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం, దేవుని కుమార్తెలు అని పిలువబడుతున్న మనము, ఈరోజు మనం ఎలా ఉన్నాం పరీక్షించుకోవాలి. యేసు ప్రభువారు దేవుని కుమారుడిగా, ఆయన దేవుని కుమారుడు కాబట్టి అనేకులు చెప్తున్నారు, ఇతడు నిజముగా దేవుని కుమారుడే అన్నారా లేదా? ఇతడు నిజంగా దేవుని కుమారుడేనని చెప్పుకొని ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. ఆ సిలువ కార్యం ద్వారా, ఆ మరణ భూస్థాపన ద్వారా, ఆ యొక్క అద్భుతమైనటువంటి సిలువ కార్యం ద్వారా యేసు ప్రభువారి తన యొక్క ఆత్మని తండ్రికి అప్పగించుకున్నప్పుడు అందరూ అంటున్నారు, భూకంపం కలిగిన తర్వాత, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. కాబట్టి దేవుని కుమారులు ఎలా ఉంటారంటే, ఇక్కడ రాయబడిన రెండో మాట, దేవుని కుమారులు ఒక అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉంటారు. సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటారు. ఎలా ఉంటారు? సాక్షార్థమైన క్రైస్తవ జీవితం, ఒక అద్భుతమైన సాక్షార్థమైన క్రైస్తవ జీవితం.
సహజమైన సాక్షార్థమైన క్రైస్తవ జీవితం కాదండి, అద్భుతమైన, నిజముగా ఇతడు దేవుని కుమారుడే. నిజంగా ఇప్పుడు చెప్పండి, అందరూ ఒకప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని యేసు ప్రభువుని నిందించారు, అవమానించారు. ఆయన సిలువ వేయటానికి కూడా అందుకు ఇది కూడా కారణంగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు చూడగా, ఇప్పుడు పరిస్థితులు చూడగా, ఇప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూడగా ఇప్పుడు ఏమంటున్నారు, ఇతను నిజంగా దేవుని కుమారుడే. ఆయన నిజంగా దేవుని కుమారుడుగా ఉండటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. దేవుని కుమారుడు ఎలా ఉంటాడంటే దేవునికి ఇష్టలుగా ఉంటారు కాబట్టి వారు మరణం నుండి తప్పించబడుతున్నాడు. దేవుని కుమారులు ఎలా ఉంటారంటే దేవుని కుమారులు ఉంటూ అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉంటారు. ఒక గొప్ప సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటారు. ఒక అద్భుతమైన సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటారు. దేవుని కుమారులు అంటే సహజమైన వారు కాదు. వారి జీవితంలో ఒక అద్భుతమైన సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తూ వస్తారు. యేసు ప్రభువులో అద్భుతమైన సాక్షార్థమైన క్రైస్తవ జీవితం ఉంది కాబట్టి అందరూ చెప్పగలుగుతున్నారు, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. వాడు దేవుని కుమారుడుగా ఉండటానికి ఆయన ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. దేవుని కుమారుడు ఎలా ఉంటారంటే దేవుని కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవునికి ఇష్టలుగా ఉంటారు. రెండు దేవుని కుమార్తెలు ఎలా ఉంటారు, ఒక అద్భుతమైన సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటారు. అద్భుతమైన సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఇది రెండు. ఇక మూడో విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి మూడో కోణాన్ని మనం చూస్తున్నాం. దేవుని కుమారులు ఎలా ఉంటారు, దేవుని కుమారులుగా ఉండటానికి యేసుప్రభువారు దేవుని కుమారుడుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుని కుమారులు ఎలా ఉంటారంటే ఇక్కడ మనం చూస్తున్న మూడో మాటను చూస్తున్నాం. దేవుని కుమారులు ఎలా ఉంటున్నారు, సమాధానపరిచేవారంట. ఎలాంటి వారు దేవుని కుమారులు? సమాధానపరుస్తారు. దేవుని కుమారులు అయితే అది కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, మందిరంలో కానీ, వారి యొక్క జీవించే ప్రాంతాల్లో కూడా అసమాధానాన్ని సృష్టించరు. దేవుని కుమారులు ఎలా ఉంటున్నారండి? సమాధానపరచు వారికి ఉంటున్నారు. ఎవరి మధ్యనైనా గొడవ ఉంటే, ఎవరి మధ్యనైనా భేదాలు ఉంటే, ఎవరి మధ్యనైనా భేదాభిప్రాయాలు ఉంటే వారిని ఏం చేస్తున్నారు? దేవుని కుమారులు సమాధానపరుస్తారు. దేవుని కుమారుడుగా యేసుప్రభు ఉన్నాడు. అందుకే దేవునితో మనకు సమాధానాన్ని పరిచిన వాడుగా ఉన్నాడు. చూడండి, మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలంలో మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారా దేవునితో సమాధానం కలిగి ఉందము. ఏం కలిగి ఉంటున్నాం? సమాధానం. దేవుని కుమారులు ఎలా ఉంటారంటే సమాధానం పరిచేవారు. కాబట్టి దేవుని కుమారుడుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టడు మొదట. రెండు, దేవుని కుమారులు అంటే ఎలా ఉంటారంటే అద్భుతమైనటువంటి సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటారు. మూడు, దేవుని కుమారులు అంటే ఎలా ఉంటారంటే సమాధాన పరిచేవారు. ఎలాంటి వారు? సమాధాన పరిచేటటువంటి వారు. దేవుని కుమారులు అంటే అసమాధానాన్ని తీసుకొచ్చేవాళ్ళు కాదు. దేవుని కుమారులు అంటే అసమాధానాన్ని సృష్టించేవాళ్ళు కాదు. దేవుని కుమారులు అంటే అల్లర్లు చేసేవాళ్ళు కాదు, గొడవలు చేసేవాళ్ళు కాదు. దేవుని కుమారులు అంటే సమాధాన పరిచేవారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, అనేక విషయాలుగా చూస్తూ వస్తాం. దేవుడు అల్లరికి కర్త కాడు. ఇప్పుడు అల్లర్లు సృష్టించబడుతున్నాయి, అల్లర్లు చేయబడుతున్నాయి, అల్లర్లు సృజించబడుతున్నాయి అంటే కారణం ఏంటంటే వారి జీవితంలో దేవుని కుమారుడు అనే అనుభవం వారి జీవితాల్లో లేదు. ఎవరైతే వారు ఇంటికాడ గొడవలు ఆడుకుంటున్నా, మందిరంలో గొడవలు ఆడుతున్నా, సంఘంలో గొడవలు ఆడుకుంటున్నా, కుటుంబీకుల్లో గొడవలు పెట్టుకున్నా, భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టుకున్నా, అన్నదమ్ముల మధ్యలో గొడవలు పెట్టుకున్నా, గొడవలు సృష్టిస్తున్నా, గొడవలు పెట్టుకున్నా, వారు దేవుని కుమార్తెలను పిలువబడటానికి యోగ్యులు కారు. కాబట్టి ఇక్కడ మూడో కోణం ఏంటంటే అసలు దేవుని కుమారులు అంటే సమాధానపరుస్తారు, అసమాధానాన్ని సృష్టించరు, కొట్లాడుకోరు, గొడవలు చేసుకోరు. దేవుని కుమారులు అనబడుతున్న వారు ఎలా ఉంటారు? ఎప్పుడు చూసినా వారి జీవితంలో సమాధానాన్ని కలిగి ఉండటానికి ప్రయాసపడతారు. అందుకే ఉంది బైబిల్లో, మీరు సమాధానం కలిగి ఉండటకు ప్రయాసపడుడి. ఏం చేయాలా? సమాధానం కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఇప్పుడు దేవుని కుమారుడికి యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు వారు దేవుని కుమారుడు ఉండటానికి ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన దేవుని కుమారుడు ఉండటానికి ఉపవాస ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టడు. రెండు, దేవుని కుమారుడు అంటే ఒక గొప్ప అద్భుతమైన సాక్షార్థమైన క్రైస్తవ జీవితం కలిగి ఉంటాడు. మూడు, దేవుని కుమారుడు అంటే సమాధాన పరిచేవాడుగా ఉంటాడు.
ఇప్పుడు యేసుప్రభువు వారు సమాధాన పరిచాడా లేదా? సమాధాన పరిచాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచ్చిన ఏమని రాయబడుతూ వచ్చింది? దేవునితో మనల్ని ఎవరితో సమాధాన పరిచాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగింది. ఇప్పుడు ఎవరితో సమాధానం ఉంటుంది మనకి? యేసు ప్రభువుని బట్టి దేవునితో ఉంది. సో దేవునితో సమాధానం మనం కలిగి ఉంటున్నాం. అంటే యేసు ప్రభువు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు కాబట్టి దేవునితో మనకు సమాధానాన్ని అనుమతించాడు. ఏం చేస్తూ వచ్చాడు? దేవునితో సమాధానాన్ని ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం దేవునితో సమాధానం కలిగి ఉంటున్నాం. ఇప్పుడు మనం దేవునితో సమాధానం కలిగి ఉండే అనుభవంలోకి వచ్చే కారణం ఏంటంటే దేవుని కుమారుడుగా యేసు ప్రభువు వారు ఉండటం కొరకు ఈ లోకంలో తాను చేసుకున్న ఉపవాస ప్రార్థన. ఆయన దేవుని కుమారుడుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. ఆ దేవుని కుమారుడుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుని కుమారులు ఎలా ఉంటారో అలా ఆయన జీవిస్తూ వచ్చాడు. దేవుని కుమారులు ఎలా ఉంటారు? దేవుని కుమారుడుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. దేవుని కుమారులు ఎలా ఉంటారు? దేవునికి ఇష్టలుగా ఉంటారు. 2, దేవుని కుమారులు ఎలా ఉంటారు? ఒక అద్భుతమైన గొప్ప సాక్ష్యాన్ని, క్రైస్తవ సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. 3, దేవుని కుమారులు అనబడుతున్న వారు ఎలా ఉంటారు? సమాధానపరుస్తారు. అంటే దేవుని కుమారుడుగా ఉండటానికంటే ఈ మూడంతల అనుభవం ఆయన కలిగి ఉండటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు మనం కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. దేని కొరకు? దేవుని కుమారుడుగా, కుమార్తెలుగా ఉండటానికి. దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవుని కుమారులు అంటే ఒక గొప్ప క్రైస్తవ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని కుమారులు అంటే ఎలా ఉండాలి? దేవుని కుమారులు అంటే సమాధాన పరిచే వారికి ఉండాలి. చూడండి, మన జీవితంలో మనము ఎప్పుడూ కూడా అల్లర్లకి, గొడవలకి మనము కర్తలం కాకూడదు. కర్తలం కాకూడదు. మీరు చూసారా, ఇంతకుముందు యెహోషాపాతు గురించి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం సంఘ ప్రార్థనలో. ఏమని తెలుసా? యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాల్సినప్పుడు ప్రార్థన చేస్తాడు దేవుని దగ్గర. అయ్యా, మేము ఇట్లా పోవాలి యుద్ధానికి, మరి పొమ్మంటా వద్దన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, మీరు ఈ యుద్ధంలో పోట్లాడవలసినది లేదంటాడు. ఏమంటున్నాడు? యుద్ధంలో మీరు పోట్లాడవలసింది లేదు అంటే అర్థం ఏంటి? దేవుడు ఎప్పుడు కూడా కొట్టుకోమని, కొట్లాడమని, గొడవలు ఆడుకోమని, చంపుకోండి, కొట్టుకోండి అని దేవుడు ఎప్పుడూ చెప్పడం. సంఘములైనా మందిరంలో కొట్లాట్లు, గొడవలు జరుగుతున్నాయి అంటే అవి దేవుని కుమారుల్లో నుండి వచ్చినటువంటి కార్యం కాదు. అది దేవుని కుమారులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? ఓరకనే ఉంటారు. దేవుని కుమారుల గురించి ఏం రాయబడుతూ వచ్చింది? మౌనంగా ఉండు అని రాయబడుతూ వచ్చింది. యెహోషువ ఏమని చెబుతాడు? యుద్ధం మీరుగా చేయాల్సింది, మీరు కొట్లాట్ల గొడవలకు వెళ్ళొద్దు, మీరు మౌనంగా ఉండమంటున్నాడు. యుద్ధం ఎవరు చేస్తారంటున్నారు? దేవుడే చేస్తాడు యుద్ధం. కాబట్టి సమాధానపరచువారు ఎలా ఉంటారు? దేవుని కుమారులు సమాధానపరుస్తారు. సమాధానపరిచే దేవుని కుమారులు ఎలా ఉంటారంటే మౌనంగా ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. కొట్లాట్లు గొడవలు ఉండవు. చీటికి మాటికి ప్రతి చిన్నదానికి పెద్దదానికి గొడవలు పెట్టుకుంటూ, కొట్లాట్లు చేసుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ అవమానకరంగా, దేవునికి బాధకరంగా ఉండరు. దేవుని కుమారులు అంటే ఎలా ఉంటారు? దేవుని కుమారులు అంటే సమాధానపరుస్తారు. ఒకవేళ అల్లరి ఎక్కువ అవుతుంటే, గొడవలు ఎక్కువ అవుతుంటే, కొట్లాట్లు ఎక్కువ అవుతుంటే, దేవుని కుమారులుగా మనం పిలువబడుతున్నాం, మనం దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్నాం, మన జీవితాలు ఎలా ఉండాలా? వాటిని సమాధానపరచడానికి ఉండాలి. కానీ ఏం చేయాలా? మండే దాంట్లో ఇంకెత్తుకెళ్ళి ఎక్కువ మంట పెట్టకూడదు. సగం మండుతుంది అనుకో, మండేదానికి మనం ఏం చేస్తాం? ఇంకెక్కువ మంట పెడతాం. ఎలా మంట పెడతాం? అడవి అంతా కూడా ఒక పెద్ద అడవి ఉంది. అడవి మొత్తం కాలిపోవడానికి ఏం కావాలా? చిన్న అగ్గిపుల్లే మన నాలుక. అవును కదా? అగ్గిపుల్లే మన నాలుక. గొప్ప ప్రజలందరినీ కూడా కాల్చేయడానికి మన నోట్లో నుండి వచ్చి ఒక మాట చాలు. ఆ ఒక్క మాటే ఒకరికొకరికి సమాధానం లేకుండా అల్లర్లు, కొట్లాట్లు, గొడవలకి అన్నిటికీ దారి తీసిద్ది. ఈరోజు ఉపవాస ప్రార్థన యేసు ప్రభువు వారు ఎందుకు చేశాడు తెలుసా? దేవుని కుమారుడు కంటే అందరినీ సమాధానం పరచడానికే కానీ ఎవరి మధ్యలో గొడవ పెట్టడానికి కాదు. ఎవరికి అసమాధానంగా, ఎవరి మధ్యలో కూడా సమాధానాన్ని కోల్పోయేటట్టు చేయడానికి కాదు. దేవుని కుమారుడు అంటే అందరినీ సమాధానపరచడానికి వచ్చాడు. అందరినీ సమాధానపరచడానికి. అయితే ఆయన సమాధానపరిచే సందర్భాల్లో మనుషులకు మధ్యలో అసమాధానాలు ఉంటాయి. అవి సరి చేసుకోవాలి. 3వ మాట, దేవుని కుమారుడు అంటే సమాధానపరచువారు. యేసు ప్రభువారు దేవుని కుమారుడిగా ఉండటానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నారు. దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టడు. ఆయన దేవునికి ఇష్టడుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన. దేవుని కుమారులు అంటే ఒక గొప్ప అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉంటారు. అట్టి సాక్ష్యం కలిగి ఉండటం కొరకు. 3, దేవుని కుమారులు అంటే సమాధానపరచువారు. అంటే అనేకుల్ని సమాధానపరచడం కొరకై ఉపవాస ప్రార్థన. అనేకుల్ని సమాధానపరచడం కొరకు.
అనేకులు భూమి మీద ఎవరైతే దేవునితో సమాధానం లేక అసమాధానంతో జీవిస్తున్నారో అట్లాంటి వారిని దేవుని కుమారులుగా చేసి వారిని దేవునితో సమాధాన పరచడం కొరకు యేసు ప్రభువు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. దేనికి ఉపవాస ప్రార్థన అంటే మనం ఉండ సమాధానాన్ని పోగొట్టడానికి కాదు. ప్రతి ఆదివారం వస్తే టెన్షన్, ప్రతి కూడికి వస్తే టెన్షన్, ఏం తలనొప్పి జరిగిద్దో, ఏం జరుగుతుందని హెబ్రోన్లో కానీ పలు ప్రాంతాల్లో కానీ అన్ని చోట్ల ఏం జరుగుతుంది. సంఘంలో ఒకప్పుడు ఎలా వచ్చేవాళ్ళు అంటే మందిరానికి ఏ వర్తమానం ఈరోజు వినబోతున్నాం, ఏం మాట మనం వినబోతున్నాం, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మన జీవితం ఏం మార్చబోతున్నాడు అని ఇటు వరకు ఆసక్తిగా ప్రజలు వచ్చేవాడు. ఈ రోజుల్లో మందిరానికి వెళ్తే ఏం గొడవ జరిగిద్దని భయపడేవాళ్ళు ఉన్నారు. ఈరోజు మందిరానికి వెళ్తే ఏ గొడవ జరిగిద్దో, ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్తున్నాం ఏం గొడవ ఇద్దో, ఏ గొడవ సృష్టించబడిద్దని భయపడి మందిరానికి రాని వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది నాతో చాలామంది చెబుతున్నారు, అన్న మందిరానికి ఎందుకు రావట్లేదంటే ఏమన్నా మందిరానికి వస్తే కొట్లాట్లు గొడవలు ఉండే అందుకే రావట్లేదు అన్న. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితులు ఇక్కడని నేను అంటలా, ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా ఇలా ఉంది. ఎందుకంటే దేవుని కుమారులుగా ఉండాల్సిన దేవుని కుమారులు సమాధానాన్ని కోల్పోయి అసమాధానంగా ఇక దేవుని కుమారులుగా ఉంటున్నా. మరి ఎవరు కుమారులుగా ఉంటున్నారు? దేవుని కుమారులు ఎలా ఉంటారు? సమాధాన పరుస్తారు. సమాధానం లేకుండా అల్లర్లు సృష్టించబడి అల్లర్లు గొడవలు చేయబడుతున్నాయంటే అర్థం ఏంటి? దేవుని కుమారులు కాదని అర్థం, కుమార్తెలు కాదని అర్థం. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడంటే దేవునితో సమాధాన పరచడానికి. అంటే మనల్ని అందరినీ కూడా దేవుని కుమారులుగా చేయటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనం దేవునితో సమాధాన పరిచింది ఎవరు? మనల్ని యేసు ప్రభువు. మనం ఎవరమే సమాధాన పరచబడ్డామంటే మనం సమాధానంలోకి వచ్చామంటే దేవుని కుమారులమే. సో దేవుని కుమారులుగా ఉండాలి, కానీ అసమాధానాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నారు? కారణం ఏంటంటే దేవుని కుమారులు అన్న విషయాన్ని మర్చిపోయారు ప్రజలు. అందుకే అసమాధానం కలిగి ఉంటున్నారు నేడు దినాల్లో మందిరాల్లో, సంఘంలో. ఆదివారం వచ్చిందంటే వాక్యం చెప్పాలంటే బాధ. ఇక్కడని కాదు నేను అంటుంది, చాలా చోట్ల ఆదివారం వచ్చిందంటే ఏ గొడవ జరిగిద్దో, ఏం కొట్లాట్లో, ఏమో జరుగుతాయో, అనేకుల్లో లోపల బాధలు ఎక్కువైపోతున్నాయి. వీటన్నిటి కారణం ఏంటి? దేవుని కుమారులు కాదని అర్థం. దేవుని కుమారులు అల్లరి కర్తగా ఉంటారా? దేవుని కుమారులు అల్లరి చేసుకుంటారా? ప్రభు ఏమన్నాడు? యెహోషువ అన్నాడు, నువ్వు కొట్లాడొద్దు, గొడవలు ఆడొద్దు, నువ్వు మౌనంగా ఉండు అన్నాడు. దేవుని కుమారులు మౌనంగా ఉండటానికి ఇష్టపడతారు. ఈరోజు మందిరాల్లో ఆ మౌన స్థితి లేదు. అంటే అర్థం ఏంటి? దేవుని కుమారులుగా లేరు. దేవుని కుమారులు దేవునికి అప్పగించి మౌనంగా జీవిస్తారు. కాబట్టి ఇది మూడో మాట. దేవుని కుమారులు ఎలా ఉంటారు? ఆ యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా ఉండడానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. దేవుని కుమారుడు అంటే సమాధాన పరుస్తారు, కానీ సమాధానాన్ని కోల్పోయేటట్టు చేయరు. ఇది మూడో మాట. నాలుగోదిగా దేవుని కుమారుడుగా ఉండటానికి ఆయన ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. దేవుని కుమారుడు ఎలా ఉంటాడు? మొదటిగా దేవుని కుమారులు దేవునికి ఇష్టలుగా ఉంటారు. 2 దేవుని కుమారులు ఒక గొప్ప క్రైస్తవ సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. 3 దేవుని కుమారులు సమాధానం కలిగి ఉంటారు, సమాధాన పరుస్తారు అందరినీ. 4 దేవుని కుమారులు ఎలా ఉంటారు? దేవుని కుమారుడుగా ఉండటానికి ఆయన ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. 4వదిగా చూసినట్టు రండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆ జన సమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండెక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచు శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకుని భయం చేత కేకలు వేసిరి. వెంటనే వేసి ధైర్యం తెచ్చుకుని నేనే అని భయపడకూడని వారితో చెప్పాను. కాబట్టి ప్రియులారా ఏం జరుగుతుంది? వారితో చెప్పాను, వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు, నేనేనని చెప్పాడు, తొందరపడొద్దు అని చెప్తూ వస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుని కుమారులు ఏం చేస్తారు అని అంటే ప్రియులారా, అన్నిటిని అణిచివేస్తారు. ఏం చేస్తారు? అన్నిటినీ అణిచివేస్తారు. దేవుని కుమారులు అంటే వివాదములు అణిచివేస్తారు. దేవుని కుమారులు అంటే సమస్తాన్ని కూడా ఏం చేస్తారు? అణిచివేస్తారు. దేవుని కుమారులు అంటే అంతే.
గొప్పగా జరగనివారు ఏది కూడా. గొప్పగా అంటే వివాదాలు కానీ ఏవి కూడా గొప్పగా అవనివారు, అణిచివేస్తారు. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యేసు ప్రభువారు మరి ఇక్కడే కాదు, మరొక పర్యాయం మార్క్స్ వార్తలో కానీ ఆయా ప్రాంతాల్లో కూడా ఉంది. యేసు ప్రభువారు ధోనిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? ధోని అలల చేత కొట్టబడింది. అలల చేత కొట్టబడుతున్నప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా మనం చనిపోబోతున్నాము, నువ్వు లెగు, మనం చనిపోబోతున్నాము, నీకు చింత లేదా అని యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు వారు అంటాడు, ఏమంటాడు ఆయన? గాలిని సముద్రంను గద్దెంపగా అవేమవుతూ వచ్చినాయి? నిమ్మళమవుతూ వచ్చినాయి. అంటే అణిచివేశాడు అన్నిటిని కూడా. అక్కడ యేసు ప్రభు వారి యొక్క జీవితము మనకు నేర్పిస్తున్న మరొక కోణం ఏంటంటే ప్రియులారా, ఇది దేవుని కుమారుడిగా దేవుని కుమారుడిగా ఉండటానికి ఉపవాస ప్రార్థన. దేవుని కుమారుడు అంటే ఇక చూస్తున్న 4వ కోణం, దేవుని కుమారుడు అంటే అన్నిటినీ అణిచివేస్తారు. ఏది కూడా బయటికి తీసుకురావడానికి ఇష్టపడరు. సమస్తాన్ని, ప్రతిదాన్ని, ప్రతి ఇబ్బందిని, ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని, ప్రతి శ్రమని, ప్రతి అవమానాన్ని, ప్రతి దుఃఖాన్ని, ప్రతి విభేదాన్ని, సమస్తాన్ని కూడా దేవుని కుమారులు ఏం చేస్తారు? అణిచివేస్తారు. వారు వాటిని పైకి తీసుకురావడానికి ఇష్టపడరు, వాటిని హెచ్చింపుగా చూపించడానికి ఇష్టపడరు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దేవుని కుమారులు అంటే ఎలా ఉంటారంటే లోపాలు చూసుకోరు, వాటిని అణిచివేస్తారు. ఏం చేస్తారు? లోపాలు చూడరు. ఇప్పుడు లోపాలు చూస్తే మనం నిలబడతాం దేవుని ఎదుట. మనలో ఎన్ని లోపాలు ఉండవు? 1-2. అసలు మనలో ఉండే మొదటి లోపం ఏంటి? మనలో ఉండే మొదటి లోపం ఏంటి? పాపం కదా. మనలో ఉండే మొదటి లోపమే పాపం. దేవుడు ఆ ఒక్కడు చూస్తే చాలు మనం నిలబడగలుగుతాం దేవుని ఎదుట. నిలబడలేం. మరి యేసు ప్రభు వారు ఏం చూశాడు? దేవుడు ఏం చూశాడు? మనలో ఉన్న పాపాన్ని చూడలా, మనలో ఉన్న పాపాన్ని కాదు, మనల్ని చూశాడు. కాబట్టే మనలో ఉన్న పాపపు జీవితాన్ని తీసివేసి మనల్ని తనకు స్వకీయ జన్మగా ఏర్పరచుకుంటూ వచ్చాడు. స్వకీయ జన్మగా చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రతిదాన్ని కూడా అణిచివేయాలి. ప్రార్థనా జీవితం, యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుని కుమారుడుగా ఉండటం కొరకు అంటే అర్థం ఏంటి? ఆయన సమస్తాన్ని అణిచివేస్తున్నాడు. గాలిని అణిచివేస్తున్నాడు, సముద్రాన్ని అణిచివేశాడు, అలల్ని అణిచివేస్తున్నాడు. ఇంకా ఆయన అణిచివేసింది ఏంటి? చూడండి, యేసు ప్రభు వారి దగ్గరికి మరి వ్యభిచారం చేసిన పట్టుబడే స్త్రీ వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ మీదకి రాబోతున్న రాళ్ళుని అణిచివేశాడు. అవునా? రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమెలో ఉన్న రోగాన్ని అణిచివేశాడు. అవునా? ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని లేవు? యేసు ప్రభు అణిచివేసిన ఎన్ని లేవు? వాటన్నిటిని పైకి తీసుకొచ్చాడా? వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి నువ్వు నిజంగా వ్యభిచారం చేసేవమ్మని చెప్పి ఆమె మీద నిందలేశాడా? లేదు. ఆ వివాదాన్ని అక్కడే అణిచివేశాడు. అందరూ రాళ్ళతో కొడతానికి వచ్చారు కానీ ఆయన అణిచివేశాడు. అవునా కదా? గాలి ఏం చేస్తుంది? అల చేత కొట్టబడుతున్నాడు, గాలిని అణిచివేశాడు, అలలను అణిచివేశాడు, సముద్రాన్ని అణిచివేశాడు, ఇంకా ఎన్నెన్నో అణిచివేస్తూ వచ్చాడు ఆయన. మరి మన జీవితాల్లో మనం ఎందుకు అన్నిటిని అణిచివేసుకోలేకపోతున్నాం? ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, మనం దేవుని కుమారులుగా ఉండలేకపోతున్నాం. దేవుని కుమారులు అంటే అన్నిటిని అణిచివేస్తారు. ఒకటని కాదు, వివాదాలైనా, కుటుంబ సమస్యలైనా, బాధలైనా, కష్టాలైనా, శ్రమలైనా, ఇబ్బందులైనా, ఆర్థిక బాధలైనా, వాట్ ఎవర్ మే బి, ఆల్ ఆర్ థింగ్స్, ఏవైనా సరే ప్రతిదీ అణిచివేస్తారు. వారి ప్రార్థనా జీవితం ద్వారా అన్నిటిని కూడా అణిచివేసుకుంటారు. వారి ప్రార్థనా జీవితమే వారి జీవితంలో వస్తున్న పెనుముప్పులు, అంటే పెను తుఫానులు లాంటి వాటిని కూడా అణిచివేస్తారు. యేసు ప్రభు వారు ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? గాలిని సముద్రం గద్దించాడంట. మాట అంటే గద్దించాడు. గద్దించడంతో ఏమైపోయింది? నిమ్మడమైపోయినాయి. ఒక గద్దింపులోనే ఎలా ఉంటే ఒక క్రైస్తవుడి ప్రార్థనా జీవితంలో ఎంత బలం ఉందో చెప్పండి. ఒక క్రైస్తవుడి ప్రార్థనా జీవితం ద్వారా ఎన్నిటిని అణిచివేయచ్చు. మన కుటుంబంలో ఉన్న వివాదాలు అణిచివేయచ్చు, మనలో ఉండే అసమాధానాన్ని అణిచివేయచ్చు, మనలో ఉండే బలహీనతలు అణిచివేయచ్చు, మనలో ఉండ ఇంకా ఆ యొక్క శత్రువు కార్యాలను అణిచివేయచ్చు. ఎన్నిటిని, అసలు శత్రు తంత్రాలన్నిటిని కూడా అణిచివేయచ్చు. శత్రువు ఏవేవైతే చేస్తున్నాడో వాని కుతంత్రాలన్నింటిని కూడా అణిచివేయచ్చు. కేవలం ఏం కావాలా? ఉపవాస ప్రార్థన. దేవుని కుమారులు అంటే అన్నిటిని అణిచివేస్తారు. ఇక ఇప్పుడు యేసు ప్రభు వారు గద్దించాడు అంటే అణిచివేశాడు. దేన్ని? అలల్ని, సముద్రాన్ని అణిచివేశాడు. మరి అవి పైకి లేసి వచ్చినాయా? మళ్ళీ ఉప్పొంగుతూ వచ్చినాయా? లేదు. ఆయన అణిచివేయగా ఏమైనా నిమ్మలమాయనని బైబిల్లో రాయబడుతూ వచ్చింది.
అంటే అర్థం ఏంటి? ఇక అవి అణిచివేయబడినవి కానీ అవి పైకి లేకపోవడానికి అధికారం లేదు. దేవుని కుమారులు నిజంగా ఉపవాస ప్రార్థన ఎందుకు చేసుకోవాలంటే దేవుని కుమారులుగా ఉండటానికి. నువ్వు దేవుని కుమారుడుగా ఉంటే చాలు, నువ్వు ఏది గద్దిస్తావో అది నిమ్మలం అయిపోతుంది, అది అణిచివేయబడుతుంది. ఇప్పుడు అది అణిచివేయబడకోకుండా లేపబడుతుంది అంటే అర్థం ఏంటి? ఉపవాస ప్రార్థన మనలో లేదు. యేసు ప్రభువారు దేవుని కుమారుడిగా ఉండటానికి ఉపవాస ప్రార్థన. దేవుని కుమారులు అంటే మొట్టమొదటిగా ఎలా ఉంటారు? దేవునికి ఇష్టలుగా ఉంటారు కాబట్టి మరణం నుండి తప్పించబడతారు. 2, దేవుని కుమారులు అంటే ఎలా ఉంటారు? గొప్ప సాక్ష్యాన్ని, అద్భుతమైన సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉంటారు. 3, దేవుని కుమారులు అంటే సమాధాన పరిచేవారు ఉంటారు. 4, దేవుని కుమారులు అంటే ఎలా ఉంటారు? 4, దేవుని కుమారులు అంటే అన్నిటిని అణిచివేస్తారు. వారి జీవితాల్లో వచ్చే పెను తుఫాన్లు కానీ ఎలాంటివైనా సరే ప్రతిదాన్ని కూడా వారు చేసే ఉపవాస ప్రార్థన వారు దేవుని కుమారులను రుజువుపరిచింది కాబట్టి వారు దేవుని కుమారులన్న రుజువు ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? అన్నిటిని అణిచివేసుకుంటారు. ఈరోజు మనకి అన్ని అణిచివేయబడినాయా మరి గుచ్చుకుంటున్నాయా? చెప్పండి, గుచ్చుకుంటున్నాయా అణిచివేయబడినాయా? గుచ్చుకుంటాయి. ఎందుకని? మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా లేము. నిజంగా దేవుని కుమారులు కుమార్తెలుగా ఉంటే మనం చేసే ఉపవాస ప్రార్థనే దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటాను చేసుకుంటున్నాం కాబట్టి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నప్పుడు అన్నిటిని అణిచివేస్తాం. రోజు మన ఉపవాస ప్రార్థన మనం దేవుని కుమారులు కుమార్తెలుగా ఉండటానికి చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు, మరణం నుండి తప్పించబడతావు. అలా చేసుకున్నప్పుడు దేవుని కుమారుడుగా నువ్వు ఉండాలని ఉపవాస ప్రార్థన చేసుకున్నప్పుడు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటావు. దేవుని కుమారుడుగా ఉండడానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నప్పుడు అందరినీ సమాధానపరుస్తావు. దేవుని కుమారుడుగా ఉండడానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నప్పుడు 4వదిగా ఏం జరుగుతుంది? నువ్వు ఎలా ఉంటావు? అన్నిటిని అణిచివేసేవారుగా ఉంటావు. ఇక 5వదిగా దేవుని కుమారుడుగా ఉండడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుని కుమారులు ఎలా ఉంటారు? 5వ మాట మనం చూద్దామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. వారిదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు అని కేకలు వేసిరి. కాబట్టి దేవుని కుమారులు అని అంటే ఎలా ఉంటారంటే 5వ విషయం, అన్నిటిని జయిస్తారు. ఎలా ఉంటారండి? అన్నిటినీ జయిస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని ఆత్మలు ఉన్నాయి. ఏ ఆత్మలు? మనం చూడంగానే దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగులు ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గం వెళ్ళలేక పోయాను. వారు ఇదిగో దేవుని కుమారుడా. ఎవరు? దెయ్యాలు, ఆత్మలుగా దెయ్యాలు. ఈ దెయ్యాలు ఏం చేస్తున్నాయి? ప్రభుని గురించి సాక్షి వస్తున్నాయి. దేవుని కుమారుడు మనం బాధించడానికి వచ్చేవా అంటే అర్థం ఏంటి? వాటిపైన విజయాన్ని పొందిన వాడనే అర్థం, వాటిపైన జయం పొందిన అనుభవం ఉన్నాడనే కదా అర్థం. అంటే యేసు ప్రభువు వాటికంటే ఒక మెట్టు పైన ఉన్నాడనేగా. ఒక మెట్టు కాదు, చాలా వరకు పైన ఉన్నవాడనే కదా. యేసు ప్రభు కంటే తక్కువ వారే కాదా? యేసు ప్రభువుని జయించలేని వారే కదా ఈ దెయ్యాలు, అవునా కదా? దెయ్యాలు ఏం చేస్తున్నాయి? అపోస్తుల కార్యంలో కానీ ఆ ప్రాంతంలో మనం చూసినట్లయితే కొందరు వెళ్ళి ఏం చేస్తున్నారు? అనేకుల మీద చేతులు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనలు చేస్తుంటే ఏం జరుగుతూ వచ్చింది? దెయ్యాలు ఎవరికైతే దెయ్యాలు పట్టినాయో వాళ్ళ మీద వచ్చి చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అవేం చేసినాయి? దెయ్యాలు వీళ్ళ మీద తిరగబడి వీళ్ళన్నీ మాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని దిగంబరులుగా చేసి వాళ్ళని పంపించి వేసినాయి, అవునా? మరి దెయ్యాలు ఎలాంటివి? మనుషుడి కంటే గొప్ప స్థితిలో ఉండే కాబట్టి దెయ్యాలు ఎలాంటివి అంటే బలం కలిగిన స్థితిలో కనపడుతున్నాయి. వాళ్ళకంటే బలంగానే ఉంటాయి కదా. మరి యేసు ప్రభువారు, ఇప్పుడు యేసు ప్రభువారు వాటిని చూసి పారిపోతున్నాడా? యేసు ప్రభువారిని చూసి అవి పారిపోతున్నాయా? మరి అంటే అర్థం ఏంటి? అక్కడే మనుషులు పారిపోయారు, కానీ ఇక్కడ యేసు ప్రభువారిని చూసే దెయ్యాలు పారిపోతున్నాయి. అంటే వీటికంటే గొప్పవాడేగా యేసు ప్రభువారు. సో కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి? వాటిపైన విజయాన్ని పొందాడని అర్థం. అక్కడ మనుషుడి పైన దెయ్యాలు విజయం పొందినాయి, కానీ ఇక్కడ చూడగా యేసు ప్రభువారే అన్నిటిపైన విజయాన్ని పొందుతున్నాడు. దేవుని కుమారుడు అంటే ఎలా ఉంటాడంటే అన్నిటిపైన విజయాన్ని పొందుతారు, విజయాన్ని సాధిస్తారు కూడా. ఏం చేస్తారు? విజయాన్ని సాధిస్తారు. కాబట్టి మనం దేవుని కుమారుడుగా ఉండడం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని కుమారుడుగా ఉండడం కొరకు ఉపవాస ప్రార్థన చేసుకుని దేవుని కుమారుడు అయితే దేవునికి ఇష్టడుగా ఉంటావు, మరణం నుండి తప్పించబడతావు. నువ్వు దేవుని కుమారుడు ఉండటానికి ఉపవాస ప్రార్థన చేసుకుని దేవుని కుమారుడు ఉంటే గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటావు. నువ్వు దేవుని కుమారుడు ఉండటానికి ఉపవాస ప్రార్థన చేసుకుని దేవుని కుమారుడు ఉంటే ఎలా ఉంటావు? అందరినీ సమాధానపరచబడుకుంటావు. నువ్వు దేవుని కుమారుడుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన చేసుకుని దేవుని కుమారుడుగా ఉంటే 4వదిగా అన్నిటిని అణిచివేస్తావు. నువ్వు దేవుని కుమారుడుగా ఉండి దేవుని కుమారుడుగా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేసుకుని దేవుని కుమారుడుగా నువ్వు ఉంటే 5వదిగా అన్నిటిపైన విజయాన్ని పొందిస్తావు. విజయాన్ని పొందిస్తావు కానీ విజయాన్ని సాధిస్తావు, అన్నిటిపైన విజయాన్ని పొందుకుంటూ వస్తావు.
ఇక్కడ దెయ్యముల పైన విజయం ఎలా వచ్చింది యేసుప్రభు వారికి? దేవుని కుమారుడు కాబట్టి. ఇక్కడ మన జీవితాల్లో ప్రతి దానిపైన మనకు విజయం పొందాలి. మనం ప్రతి దానిపైన విజయం రావాలి. మనకి ప్రతి దానిపైన విజయం పొందాలి. ప్రతి దానిపైన విజయం రావాలంటే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. దేని కొరకు ఉపవాస ప్రార్థన చేయాలా? నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండాలన్నా, గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలన్నా, సమాధానపరచాలన్నా, ఇంకా అన్నిటిని అణిచివేయాలన్నా, ఇంకా అన్నిటిపైన విజయం పొందాలన్నా నువ్వు ఎలా ఉండాలి? మొదట దేవుని కుమారుడు కుమార్తెగా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలా? దేవుని కుమారుడు కుమార్తెగా ఉండాలి. అలా దేవుని కుమారుడు కుమార్తెగా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన మనం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని కుమార్తెలుగా మనం ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తామో అప్పుడు మనం ఎలా ఉంటాం? చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంటాం? అన్నిటిని అణిచివేస్తాం. ప్రతి దానిపైన విజయాన్ని పొందుతాం. సమాధాన పరుస్తాం. గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. చివరిగా ఎలా ఉంటాం? మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఇవన్నీ 5 అంతల అనుభవం మనకు కావాలంటే మనం మొట్టమొదటిగా దేవుని కుమారులుగా ఉండటం కొరకే ఉపవాస ప్రార్థన. ఇవి దేవుని కుమార్తెలు చేసే పనులు. అయితే మనం దేవుని కుమారులుగా ఉంటే ఇవి మనం చేయగలుగుతాం. దేవుని కుమారులుగా లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండడం, గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండడం, సమాధానం ఉండదు, అన్నిటిని అణిచివేయలేము, అన్నిటిపైన విజయాన్ని పొందలేము. కాబట్టి ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే ఏం కావాలా? దేవుని కుమారులుగా మనం ఉండడం కొరకు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన యేసు ప్రభువు వారు మా మొదటి ఉపవాస ప్రార్థనలో 40 దినములు ఉపవాస ప్రార్థన చేశాడు. 40 కోణాల కొరకు మనం చూద్దాం. దాంట్లో ఈరోజు ఎన్నో మాట? ఇది 10వది. ఈరోజు 10వ మాట దేని కొరకైనా? దేవుని కుమారుడిగా ఉండటం కొరకు. అంతకుముందు కూడా మనం చూసాం. దేవుని కుమారుడని రుజువుపరచుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుని కుమారుడని ఏ సందర్భంలో రుజువుపరచబడింది అన్నది అది వేరు. కానీ ఈ రోజు మనం చూసిన వర్తమానం ఏంటి? దేవుని కుమారుడుగా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన. రుజువుపరచడం వేరు, ఉండటం వేరు. సో ఈరోజు దేవుని కుమారుడుగా ఉండటం కొరకైనా ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. సాతాను అంటాడు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే, రెండో మరి మాట్లాడుతున్నాడు. నిజమే, ఆయన దేవుని కుమారుడే. దేవుని కుమారుడుగా ఉండడం కొరకైనా ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. దేవుని కుమారుడు అంటే ఎలా ఉంటాడు? మొట్టమొదటిగా దేవుని కుమారుడుగా మనం ఉండామంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం, మరణం నుండి తప్పించబడతాం. దేవుని కుమారులుగా మనం ఉండామంటే గొప్ప సాక్ష్యాన్ని, అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. దేవుని కుమారులుగా మనం ఉండామంటే ఏం చేస్తాం? మనం గొప్ప సమాధానాన్ని అందరిదే సమాధానపరుస్తాం. దేవుని కుమారులుగా మనం ఉండామంటే ఏం చేస్తాం? అన్నిటిని అణిచివేస్తాం. దేవుని కుమారులుగా మనం ఉండామంటే 5వదిగా అన్నిటిపైన విజయాన్ని సాధిస్తాం. ఇవన్నీ 5 అంతల అనుభవం మనకు కావాలంటే మనం దేవుని కుమారులుగా ఉండాలి. అవునా? దేవుని కుమారులుగా ఉండాలి. ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థన దేని కొరకు చేసుకోవాలి? చెప్పండి. దేని కొరకు ఉపవాస ప్రార్థన చేయాలంటే దేవుని కుమార్తెలుగా మనం ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. దేని కొరకండి? దేవుని కుమార్తెలుగా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు దేవుని కుమారుడుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన చేశాడు, ఆయన దేవుని కుమారుడుగా ఉండటానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. కాబట్టి దేవుని కుమారుడుగా నిలవబడ్డాడు, దేవుని కుమారుడుగా చేయబడ్డాడు, దేవుని కుమారుడు అయ్యున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయన ఇష్టడయ్యాడు, సమాధానపరుస్తున్నాడు, అన్నిటిని జయిస్తున్నాడు, అన్నిటిని అణిచివేస్తున్నాడు. ఆయన జీవితంలో ఏం జరుగుతుంది? అన్నిటిపైన దేవునికి ఇష్టడుగా ఉంటున్నాడు, విజయాన్ని సాధిస్తున్నాడు. కాబట్టి గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మన ఉపవాస ప్రార్థన ఎందుకంటే దేవుని కుమారులుగా మనం ఉండటం కొరకు. అంటే సాతాను బిడ్డలుగా కాదు, శత్రువు యొక్క బిడ్డలుగా కాదు. మనం ఎవరి బిడ్డలుగా ఉండటానికి? మనం ఎప్పటి వరకు ఉండటానికి? మన ముగింపు, మన కడ వరకు, అంటే మన చివరి దినం వరకు, చివరి గడియ వరకు కూడా మనం దేవుని కుమారుడుగా ఉండటం కొరకు మనం ఏం చేయాలా? దేవా, నన్ను నా చివరి గడియ వరకు కూడా, యేసు ప్రభువు మరణం వరకు కూడా దేవుని కుమారుడే ఉండడా? మరణం తర్వాత గెటు దేవుని కుమారులమే. మరణం వరకు కూడా, అంటే ఎందుకంటున్నానంటే ఈ లోకంలో కడ వరకు, మరణం వరకు కూడా దేవుని కుమారులు ఉంటే ఇక ఎప్పటికీ దేవుని కుమారులమే. కానీ ఈ లోకంలో కడ వరకు దేవుని కుమారులు ఉండకోకుండా కొంతకాలం ఉంటే ఇక ఎప్పటికీ దేవుని కుమార్తెను కాదు. అంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడే డిసైడ్ అయ్యింది మనం దేవుని కుమారులుగా పరలోక రాజ్యంలో ఉంటామా, దేవుని కుమార్తెలుగా ఉంటామా లేదా అన్నది. కడ వరకు దేవుని కుమారులుగా ఉన్నాం అనుకో, తర్వాత ఇక దేవుని కుమారులమే. కడ వరకు దేవుని కుమారులుగా మధ్యలో కొంతకాలం ఉండలేకుండా ఉన్నాం అనుకో, కొంతకాలం ఉండలేని క్రైస్తవ జీవితం ఉంది. కాబట్టి దేవుని రాజ్యంలో కూడా ఉండలేనట్టుగానే ఉంటుంది. ఇక దేవుని రాజ్యంలో ఇంకేముంటాం? కాబట్టి మనం ఏం చేయాలా? మన కడ వరకు కూడా దేవుని కుమారులుగా మనం ఉండటం కొరకు, దేవుని కుమార్తెలుగా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేద్దాం. అంటే ఇప్పుడు మన మరణ పర్యాంతం వరకే, ఈ లోకయాత్ర మనం ముగించే వరకు కూడా. అది ఎప్పుడే నేను ఎప్పుడు పోతాను తెలియదు. వాక్యం చెప్పేటప్పుడు పోవచ్చు, నేనైనా నువ్వైనా, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు పోతాను తెలియదు, రేపోయి మాపు, ఇక్కడ ఎప్పుడు ప్రభు పిలుస్తే అప్పుడు. కానీ మనం ఎలా ఉండాలా? కడ వరకు
దేవుని కుమారులుగా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన. యేసు ప్రభువారు మరణం వరకు కూడా దేవుని కుమారుడిగా ఉన్నాడు. మరణం వచ్చినా కానీ దేవుని కుమారుడుగా తను ఉంటూనే ఉంటాడు, కానీ తన దేవుని కుమారుడు అనే స్థానాన్ని పోగొట్టుకోవాలా, దాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి కడ వరకు కూడా మనం దేవుని కుమారులుగా ఉండాలి. ఎప్పుడైతే మన కడ వరకు అంటే ముగింపు వరకు, మన మరణం వరకు కూడా మనం దేవుని కుమారులుగా ఉంటాము, అప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాం. అప్పుడు మనం గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. అప్పుడు మనం సమాధానపరిచే వరకు ఉంటాం. అప్పుడు మనం అన్నిటిని అణిచివేస్తాం. అప్పుడు మనం అన్నిటిపైన విజయాన్ని సాధిస్తాం. కాబట్టి మనం దేవుని కుమారులుగా రుజువు కాదు, ఉండటం కొరకు, రుజువు ఆల్రెడీ అయిపోయింది, ఉండటం కొరకు ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం దేవుని కుమారులుగా ఉంటామా లేదా? దేవుని కుమారులుగా లేమంటే దేవునికి ఇష్టం కాదు, సమాధానపరచం, గొడవలు పెడతాం. దేవుని కుమారులం కాదంటే, కుమార్తెలం కాదంటే ఇంకా ఎలా ఉంటుంది? మూడవదిగా మన జీవితాల్లో దేన్ని అణిచివేయలేం, దేనిపైన విజయాన్ని పొందలేం. కాబట్టి ఈరోజు మనం గుర్తుంచుకుందాం, ప్రభా గొప్ప సాక్ష్యం కూడా ఉండదు దేవుని కుమారులు కుమార్తెలు కాకపోతే. దేవుని కుమారులు కుమార్తెలు అయితే ఆ దేవునికి ఇష్టలుగా ఉంటారు, ఇంకా ఆ గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు, సమాధానం కలిగి అందరిని సమాధానపరుస్తారు, అన్నిటిని అణిచివేస్తారు, అన్నిటిపైన విజయాన్ని సాధిస్తారు, విజయం పొందుతూ వస్తారు, విజయం పొందుతారు, అన్నిటిని జయిస్తారు. అంటే అర్థం ఏంటి? జయించేవాడు నాతో పాటు నా సింహాసనం మీద ఉంటాడు. అంటే దేవుని కుమారులు దేవుని సింహాసనం మీద కూర్చోబోతున్నారు. కాబట్టి మనం ఎలా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలా? కడ వరకు, అంటే మన మరణం వరకు కూడా దేవుని కుమారులుగా మనం ఉండటం కొరకు. ఆ దేవుని కుమారులు అనే ధన్యత సాతానుడు మనలోకి వచ్చి ప్రవేశించి ఆ ధన్యతను పోగొట్టకుండా ఎప్పటికీ మనం ముగింపు వరకు కూడా మనం దేవుని కుమారులుగా ఉండటం కొరకై ఉపవాస ప్రార్థన. ఇక్కడ సాతానుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ యేసుప్రభు తన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కుమారుడుగా నిలబడిపోయాడు. సాతానుడు ఏం చేయలేకపోయాడు. మనలో కూడా సాతానుడు వస్తాడు, కానీ మనం దేవుని కుమారులుగా ఉండకోకుండా ఆ ధన్యతను పోగొట్టడానికి సాతానుడు ప్రయత్నిస్తాడు. అయితే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. ఈరోజు మనం చేసుకున్న ఉపవాస ప్రార్థన ద్వారా మన కడ వరకు, అంటే మన మరణం వరకు కూడా మనం దేవుని కుమారులుగా ఉండటం కొరకై ఉపవాస ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడైతే దేవుని కుమారులుగా ఉంటాం, 5 అంతల అనుభవం మనం కలిగి ఉంటాం. ఇటు దేవుని కుమారులుగా ఉండటం కొరకు ప్రార్థన చేసుకోవడం ద్వారా 5 అంతల అనుభవాన్ని మనం కలిగి ఉన్నట్లు, ప్రభు లాంటి ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి కృపాయు, సమాధానమును, సహాయమును ఆయన ద్వారా సమస్తమును మనకి ప్రభు కృప మనకు తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం.